పిల్లలు. నీటిలో ఏనుగునైనా చంపగల మొసలి బయటికి వస్తే కుక్కకు కూడా భయపడుతుంది. మరి దాని బలం భూమి మీద ఎందుకు తగ్గిపోతుందో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ కథ వినండి. ఇది చాలా చాలా కాలం కిందటి సంగతి. అప్పట్లో మొసళ్ళు నీళ్లలోనే కాదు, నేలపైన తిరుగుతా ఉండేవంట. ఒక అడవిలో ఒక మొసలి ఉండేది. దానికి పెద్ద పెద్ద పళ్ళు, బలమైన ఒళ్ళు, పొడవైన తోక ఉండేవి. దాన్ని చూస్తానే జంతువులన్నీ భయంతో గజగజ వణికిపోయేవి. దానికి చిక్కితే ఆ రోజుతో వాటికి భూమి మీద నూకలు చెల్లినట్లే. దానితో గొడవపడితే రంపంలాంటి కోరపళ్లతో చటుక్కున పట్టేసేది. అది ఏనుగైనా, పులైనా, సింహమైనా, ఎలుగుబంటైనా ఏదీ దాన్నుంచి తప్పించుకోలేకపోయేది. పెద్ద పెద్ద జంతువులే భయపడి చస్తావుంటే ఇంక చిన్న చిన్న జంతువుల సంగతి చెప్పేదేముంది. అది అంత దూరంలో కనబడడం ఆలస్యం పరుగులు పెట్టేవి. మొసలికి నేలమీద, నీటిలోనా ఎదురే లేకుండా పోయింది. మకుటం లేని మహారాజులా విర్రవీగసాగింది. దాంతో దానికి బాగా పొగరు పట్టింది. నన్ను మించినోళ్లు ఈ లోకంలో ఎవరూ లేరనుకుంది. అందరూ తనమాటే వినాలనుకుంది. ఆ అడవి మధ్యలో ఒక చెరువు ఉంది. అది నిండుగా స్వచ్ఛమైన నీటితో, రంగురంగుల చేపలతో, చుట్టూరా పచ్చని చెట్లతో చాలా అందంగా ఉంది. ఒకరోజు ఆకాశంలో చంద్రుడు వెన్నెల కురిపిస్తా తిరుగుతా ఉంటే ఈ అడవి కనిపించింది. అడవి మధ్యలో చెరువు చూడముచ్చటగా అనిపించింది. ఆహా, ఎంత చక్కగా మహానంది కోనేట్లా స్వచ్ఛంగా ఉంది అనుకుంటా ఆ అర్ధరాత్రి ఆకాశం నుంచి నెమ్మదిగా కిందకి దిగివచ్చాడు. ఆ చెరువులో దిగి హాయిగా స్నానం చేయసాగాడు. చెరువు పక్కనే ఒక పొదలో పడుకోనున్న మొసలి ఆ చప్పుడుకి నిద్రలేచింది. ఈ అర్ధరాత్రి ఎవరబ్బా అనుకుంటా సరసరసర చెరువు దగ్గరకొచ్చి, ఏయ్, ఎవరును? లేసి వెంటనే వెళ్ళిపో ఇన్నించి అంది కోపంగా. చంద్రుడు ఆశ్చర్యంగా, ఎందుకు అన్నాడు. ఈ చెరువు నాది, ఈ అడవి నాది, ఇందులో ఉన్న అణువణువు నాది. ఇక్కడ ఎవరు ఏమి చేయాలన్నా నన్ను అడిగే చేయాలి అంది మొసలి పొగరుగా. చందమామ చల్లగా నవ్వాడు. చూడు మొసలి, అడవైనా, చెరువైనా, ఆకాశమైనా, అంతరిక్షమైనా అవి ఎవరివీ కాదు, అందరివీ అన్నాడు. అనవసరమైన మాటలతో నన్ను రెచ్చగొట్టొద్దు. ముందు ఇక్కడ్నుంచి వెంటనే వెళ్ళిపో అంది మొసలి తోక తొక్కిన తాచులా కోపంతో ఊగిపోతూ. చంద్రుడు అలాగే చూస్తా, ఆకాశం మాదని పక్షులెప్పుడైనా అన్నాయా? నీళ్లు మావని చేపలెప్పుడైనా అన్నాయా? రంగులన్నీ మావని పువ్వులెప్పుడైనా అన్నాయా? నువ్వెందుకే అలా గర్వంతో మిడిసిపడతా ఉన్నావు అన్నాడు. ఆ మాటలకు మొసలి మరింత మండిపడతా, నీకు మాటలతో చెబితే అర్థం కాదనుకుంటా. చూడు నా తడాఖా అంటూ సర్రున నీళ్లలోకి దిగి చంద్రుణ్ణి పట్టుకోబోయింది. చంద్రుడు వేగంగా నీళ్లలోంచి పైకి వచ్చాడు. చల్లని చంద్రుడు కాస్త ఎర్రగా మారిపోయాడు. కోపంతో కుతకుతలాడిపోయాడు. ఏమో అనుకుంటిగాని ఎంత పొగరే నీకు? కన్నుమిన్ను గానక లోకానికి చల్లని వెన్నెల కురిపించే నన్నే పట్టుకోవడానికి వస్తావా? ఈ రోజు నుంచి నీ బలమంతా నీళ్లలోనే. బయటకు వచ్చినావో ఏ జంతువైనా సరే నిన్ను చంపగలదు. జాగ్రత్త, ఇదే నా శాపం అంటూ వెళ్లిపోయాడు. అంతే. ఆ రోజు నుంచి చంద్రుని శాపం వల్ల మొసళ్ల బలం నీటికే పరిమితం అయిపోయింది. నీటిలో ఏనుగునైనా చంపగల మొసలిని బయటికి వస్తే కుక్కగూడా తరిమి కొడతా ఉంది. దాంతో మొసలి పరిస్థితి ఇంట్లో పులి, వీధిలో పిల్లిలాగా తయారైంది.